ఇంగ్లీష్‌లో మాట్లాడాలంటే భయమా? మీలాంటి వాళ్ళ కోసమే స్పోకెన్ ఇంగ్లీష్ పర్సనల్ ట్రైనింగ్ క్లాసెస్ వెంటనే జాయిన్ అవ్వండి. నమస్కారం. నేను మీ సంగీత. టీసీఎస్ లాంటి ప్రతిష్టాత్మకమైన కంపెనీలో ఉద్యోగం తెచ్చుకోవడమే కాకుండా 1,20,000 జీతాన్ని కూడా తన అకౌంట్లో మొన్న రీసెంట్‌గానే క్రెడిట్ అవ్వడం జరిగింది. కానీ ఆ కుర్రాడి అకౌంట్‌లో డబ్బులు క్రెడిట్ అయ్యాయి కానీ దాన్ని తీయడానికి మాత్రం తను ఇప్పుడు మన మధ్యలో లేడు. చనిపోవడం జరిగింది. అసలు కారణం ఏంటి అనంటే అతను ఒక అమ్మాయిని లవ్ చేశారు. అది తమిళనాడులో జరిగింది ఇదంతా కూడా. ఆ లవ్ చేసిన తర్వాత వాళ్ళ ఇంట్లో కూడా ఒప్పుకోలేదు. కారణం ఏంటంటే ఈ అబ్బాయి షెడ్యూల్ క్యాస్ట్ కి సంబంధించిన వ్యక్తి. అందుకోసం అని చెప్పేసి వాళ్ళు అసలు యాక్సెప్ట్ చేయలేదు. ఆ అమ్మాయి ఎన్నిసార్లు చెప్పినా కూడా వినలేదు. ఆ అబ్బాయి కూడా మాట్లాడదామని ప్రయత్నం చేసినా కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. సరే అని చెప్పేసి వాళ్ళిద్దరు లవ్ చేసుకున్న తర్వాత ఇంకా బయటికి వెళ్ళేసి పెళ్లి కూడా చేసుకోవడం జరిగింది. పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకా పేరెంట్స్ ఏం చేస్తారు, కొంచెం నమ్మించే ప్రయత్నం చేస్తారు. కొంతమంది ఎలా ఉంటుందంటే మా అమ్మాయిని చూడాలనిపిస్తుంది, లేదు అంటే మీరు ఇంటికి రండి అని చెప్పేసి పిలవడము, ఇలాంటివంతా కూడా మారిపోయాము అని చెప్పేసి అనడము, లేదంటే మీ జీవితం మీరే గడపండి అని చెప్పడము, ఇలాంటివన్నీ చేసి వారిద్దరిని కూడా నమ్మించి వాళ్ళ ఇంటికి పిలవడం జరిగింది. ఇంకా అత్తయ్య మామయ్య వాళ్ళు పిలిచారు కదా మనం వెళ్దాము అని చెప్పేసి అమ్మాయి వాళ్ళ ఇంటికి వాళ్ళు ఒక రోజు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ అతను మళ్ళీ తిరిగి వెనక్కి రాలేకపోయాడు. ఎందుకు అనంటే అక్కడికి వెళ్ళగానే వారి కోపంతో, అంటే ఒక షెడ్యూల్ క్యాస్ట్ పర్సన్ మా అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి, మా అమ్మాయి పక్కన ఉండడం ఏంటి, అసలు అతని స్టేటస్ ఏంటి, మా స్టేటస్ ఏంటి అని చెప్పేసి ఇలాంటి సిచ్యువేషన్స్లలో అతన్ని చంపేయడం జరిగింది. అంటే ఒక క్యాస్ట్ ఒక్కటే చూసేశారు కానీ ఆ అమ్మాయి మీద ఉన్న ఇష్టం కానివ్వండి, వాళ్ళిద్దరు ఒకరినొకరు ఇష్టపడుతున్నారు అని చెప్పేసి ఇవన్నీ కూడా వాళ్ళు మర్చిపోయారు. అంటే అక్కడ లోకల్ ఏరియాలో కూడా వాళ్ళకు మంచి పలుకుబడి ఉంది అమ్మాయి వాళ్ళకు సంబంధించింది. అంటే వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఉన్నారో సురజిత్, అతనే ఎక్కువగా 23 years అతనే ఈ అబ్బాయిని చంపేశారు అని చెప్పేసి కూడా ఆల్రెడీ కేసు కూడా ఎఫ్ఐఆర్ అవ్వడం జరిగింది. దీంట్లో చాలా సస్పెక్టెడ్గా చాలా విషయాలు కూడా జరిగాయి అని చెప్పేసి సిఐడికి కూడా ఈ కేసుని ఫార్వర్డ్ చేయాలని చెప్పేసి కూడా కొంచెం పెద్ద ఎత్తున ఎవరైతే అబ్బాయి వాళ్ళ తరపున ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫైట్ చేయడం అనేది జరుగుతూ వస్తుంది. అయితే ఇక్కడ చూసుకుంటే ఆ అబ్బాయి ఎంత బ్రిలియంట్ అంటే యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు కూడా అతను గోల్డ్ మెడలిస్టు. అలాగే తక్కువ వయసులోనే, అంటే కంప్లీట్ అతను ఏదైతే బీటెక్ కంప్లీట్ చేసుకున్నాడో చేసుకున్న వెంటనే అతనికి క్యాంపస్ సెలక్షన్స్లోనే జాబ్ రావడం జరిగింది. అది కూడా మంచి ప్యాకేజ్తో, అంత ప్యాకేజ్తో జాబ్ తెచ్చుకున్నాడు. లైఫ్లో కూడా సెటిల్ అయిపోయాడు. తనకు నచ్చిన అమ్మాయిని ఎలాగైనా సరే పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో పేరెంట్స్ని ఒప్పించే ప్రయత్నం కూడా చేశారు. అయినా కూడా వాళ్ళు వినకుండా వాళ్ళేదో వెళ్ళిపోయి వాళ్ళ జీవితం వాళ్ళు గడుపుతున్న సమయంలో మళ్ళీ పిలిచి ప్రాణాలు లేకుండా చేశారు. ఇప్పుడు శాలరీ రావడం జరిగింది, మంచి ప్యాకేజ్ ఉంది, లైఫ్లో కూడా సెటిల్ అయిపోయాడు, అమ్మాయిని కూడా బాగా చూసుకున్నాడు. ఇంతకంటే ఇంకేం కావాలి తల్లిదండ్రులకు? ఇది ఒకటి ఆలోచన మర్చిపోతున్నారు. ఎంతసేపు మేము చూసిన అబ్బాయే మంచివాడు ఉంటాడు, వాళ్ళు చూసుకున్న వాళ్ళు మంచి వాళ్ళు ఉండరు అన్న ఒక కార్నర్లోనే బ్రతుకుతున్నారు తల్లిదండ్రులు కొంతమంది. కానీ అసలు వాళ్ళకి నచ్చారు, వాళ్ళు ఇద్దరు కలిసి జీవించాలనుకుంటున్నారు అన్న దాన్ని మర్చిపోతున్నారు. ఇక్కడ చూసుకుంటే పరువు హత్యలు అనేవి ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. అంటే నవే డేస్లో ఎలా ఉంటుందో చూస్తున్నాం కదా. సొసైటీలో చాలా వరకు మార్పులు చాలా వచ్చాయి. ఎలా అంటే ఇప్పుడు మీరు చూసిన వాళ్ళైనా సరే, లేదు అంటే వారు చూసుకున్న వారైనా సరే, ఎవరైనా సరే వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది వారి మెంటల్ కండిషను, మెంటల్ స్టేటస్, తర్వాత చుట్టుపక్కల ఉన్న పరిసరాలు కానివ్వండి, ఆపోజిట్ పర్సన్ వాళ్ళ మధ్యలో ఉన్న సన్నిహితం కానివ్వండి, ఇలాంటివన్నీ నేపథ్యంలోనే మైండ్ అనేది మారుతూ వస్తుందే తప్పించి మంచివారు చెడ్డవారు అంటూ ఏమీ ఉండదు. వారు అర్థం చేసుకునే దాన్ని డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పటికీ అంటే ఇప్పుడు ప్రేమించారు, పెళ్లి చేసుకున్నారు, వాళ్ళని వదిలేయండి, వాళ్ళ జీవితం వాళ్ళు గడుపుతారు. ఒకవేళ కష్టం వచ్చినప్పుడు మళ్ళీ మీ దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు మాట్లాడండి. లేదంటే వాళ్ళని హక్కున చేర్చుకోండి. ఎందుకంటే సరేలే ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకున్నారు, ఇంకా మనం కాకపోతే వారికి ఎవరున్నారు అని చెప్పేసి అనేది చూసుకోండి. అంతేకాని ఇలా చంపేయడాలు, లేదంటే చచ్చిపోవడాలు ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. కోపం వస్తే చంపేస్తున్నారు, నచ్చకపోతే చంపేస్తున్నారు. చంపడం అనేది కామన్ గా తయారవుతుంది ఈ రోజుల్లో. పరువులు ఏమున్నదండి? ఇప్పుడు సొసైటీలో పరువు అనేది మీరు చూసుకుంటున్నారు. పరువు ఎవరికి ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, ఎందుకు ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది? మనము ఏదైనా తప్పు చేస్తే పరువు పోతుంది అని అనుకుంటారు. కానీ అది సొసైటీలో ఒక 4-5 రోజులు మాట్లాడతారేమో, 6వ రోజు అందరు మర్చిపోతారు కూడా. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్స్లలో ఎవరికి వారి గురించి వారు పట్టించుకునే అంత టైమే ఉండట్లేదు. ఇంకా మీ గురించి, మీ కుటుంబం గురించి, మీ తరతరాల గురించి మాట్లాడుకునే అంత అవకాశం ఎక్కడ ఉంటుంది? ఆ అబ్బాయి చేసింది ఏమీ లేదు, పెళ్లి చేసుకున్నాడు, అమ్మాయిని బాగానే చూసుకుంటున్నాడు, పిలిచి మరి చంపేయడం అనేది ఇది తమిళనాడులో చాలా ఒకేసారిగా సెన్సేషనల్ అయ్యింది. ఈ విషయం కూడా ఆగస్టులో రీసెంట్ గానే జరిగింది. ఇది చూసుకుంటే ఆ అబ్బాయి టీసీఎస్ అంత పెద్ద మంచి కంపెనీ, అందులో జాబ్ రావాలి అంటే కూడా చాలా మంది ఉంటూ ఉంటారు. అంటే కొంతమంది బెంచ్
బెంచ్ మీద కూడా ఉండడం జరుగుతుంది, కొంతమంది ప్రాజెక్ట్స్లలో ఇన్వాల్వ్ అయిపోవడం జరుగుతుంది, బీజీ వెరిఫికేషన్స్ ఎంత స్ట్రాంగ్ గా జరుగుతుంది. ఇన్నింట్లలో కూడా అబ్బాయి చాలా క్లియర్ గా జాబ్ తెచ్చేసుకొని మంచి ప్యాకేజ్ ఉండి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, బాగా చూసుకుంటాడు, మీకు నచ్చినట్టుగా మాకుంటే అయిపోయేది. ఆ అబ్బాయిని అలా కాకుండా ఇంటికి పిలిచి మరీ చంపేశారు. అంటే ఇదైతే కేసు అయితే ఇంకా జరుగుతూనే ఉంది, దర్యాప్తులో జరుగుతుంది. అసలు అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది కూడా పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నంలోనే పోలీసులు కూడా ఉండడం జరిగింది. అయితే ఇక్కడ చూసుకుంటే పరువు హత్యలు ఎక్కువగా ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. కానీ ఒకటి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఈ రోజుల్లో కులాలు కానివ్వండి, మతాలు కానివ్వండి, ఇవన్నీ పక్కన పెట్టేయండి. ఒకరికొకరు నచ్చారు, తెలిసిన వారైతే చేసుకోవడం చాలా ఉత్తమం. ఈ రోజుల్లో ఎవరో తెలియని వారిని, మనకు పూర్తిగా వారి గురించి తెలియకుండా ఎక్కడో సంబంధం వచ్చింది, వారిని చేద్దాము అని అంటే వారు ఎలా ఉంటున్నారనేది తెలియదు. చాలా వరకు ఈ మధ్య కాలంలో పెళ్లిళ్లలో అబద్ధాలతోటే పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. అవన్నీ కూడా కోర్టులో చూస్తే మీకు అర్థమవుతుంది. అంతేగాని నిజాయితీగా పెళ్లి చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది. ఇప్పుడు వాళ్ళు లవ్ చేసుకున్నారు, వాళ్ళకు ఒకరికొకరికి చాలా తెలిసి ఉంటుంది. అదే విధంగా ఈ అమ్మాయి గురించి వాళ్ళ ఇంట్లో తెలుసు, అబ్బాయి గురించి వాళ్ళ ఇంట్లో తెలుసు. అదే విధంగా అమ్మాయికి అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసు, అబ్బాయికి అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసు. అంటే వీళ్ళు లవ్ చేసుకుంటున్నప్పుడే అన్ని వివరాలు చాలా క్లియర్ గా మాట్లాడుకుంటారు. వారికి నచ్చుతుంది, నచ్చిన తర్వాతనే పెళ్లి దాకా వెళ్తున్నారు. నచ్చకపోతే మధ్యలోనే బ్రేకప్స్. ఎందుకు చూస్తలేము మనము? బ్రేకప్ అయిపోయి ఎవరో ఒకరు ట్రూగా లవ్ చేస్తున్నారు, ఇంకొకరు ఏమో ఫేక్ లవ్ చేసేసి అవి కూడా కేసులు రన్ అవుతున్నాయి. అంటే ఎంతో మంది, ఒక 100లో ఒక 30% మంది మాత్రమే పెళ్లి దాకా రావడం జరుగుతుంది, ఒప్పించి పెళ్లి చేసుకోవడం అనేది కూడా జరుగుతుంది. ఈ రోజుల్లో ఇంకా పరువు అని చెప్పేసి అంత మంచి అబ్బాయిని చంపడం అనేది ఎంత దారుణమైన విషయం. ఇలాంటివన్నీ ఇంకా చోటు చేసుకుంటున్నాయి. పరువు హత్యలకు కాదండి. ఒకవేళ వాళ్ళు నచ్చి వెళ్ళిపోతే వదిలేయండి, వాళ్ళ జీవితం వాడు గడుపుతారు. వారికి కష్టమో నష్టమో బాధో సంతోషమో వాళ్ళే అనుభవిస్తారు. ఒకవేళ కష్టం ఉంది అని చెప్పేసి అని వెనక్కి వచ్చినప్పుడు అప్పుడు మీరు ఏమైనా సాయం చేయాలనుకుంటే చేయండి, లేదు అంటే మీ దగ్గరికి రాకుండా పెట్టండి. అంతేకాని వారి జీవితంని మళ్ళీ డిస్టర్బ్ చేసేసి మీరు వెనక్కి పిలిచేసి వారి ఈ లోకంలోనే లేకుండా చేయకండి దయచేసి. ఎందుకంటే ఈ రోజుల్లో ఒకరినొకరు అర్థం చేసుకోవడమే చాలా పెద్ద టాస్క్. అర్థం చేసుకొని వారి జీవితాన్ని మా వేలో మేము జీవిస్తాము అనుకున్నప్పుడు వారిని వదిలేసి వారి జీవితాన్ని వారు గడిపేలాగా చూడండి. ఈ వీడియో త్రూ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, కులాలు మతాలు పక్కన పెట్టేయండి. ఒకరినొకరు అర్థం చేసుకొని జీవితాంతం తోడుంటానని వచ్చిన వారిని దయచేసి అర్థం చేసుకొని వారికి మీ యొక్క ఆశీర్వాదం ఇవ్వండి తప్పించి ఇలా చంపడం మాత్రం కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్. థ్యాంక్ యూ.